మీరు ఈ 10 సంవత్సరాల కెరీర్ అంటే మిర్చి నుంచి ఇప్పటి వరకు 2013 నుంచి 10 years దాటిపోయింది. తీసింది 6 సినిమాలే కానీ 6 రకాల కాంటెంట్ సినిమాలు. ఎన్టీఆర్తో సెకండ్ సినిమా చేస్తున్నారు ఆఫ్టర్ జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ నేచర్ లవర్గా చూపించారు. కానీ ఇప్పుడు దేవరాకు వచ్చేసరికి అంతా సముద్రం ఎరిపెక్కిచ్చారు. ఏంటి కంప్లీట్ వైడ్ తీసుకుంటారు కారణం అంటే అదే ఎప్పుడు ఆయనతో చిన్న లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ రాయాలనే ఉంటుంది తాపత్రయం నాకు. ఎందుకో చిన్న ఐడియాలోనే ఉంది ఈసారి అందరిని భయపెట్టాలి అనే కథలో ఉంది ఐడియా, ఆయన భయం అవ్వాలి అని. సో ఆబ్వియస్గా ఆ స్కేల్ ఉంటుంది. మరి భయపెట్టాలి అన్నప్పుడు, ఆయనే భయం అవ్వాలి అన్నప్పుడు సినిమాలో కొత్త ప్రపంచం సృష్టించాలి, చాలా ఫ్యూరియస్గా ఉండాలి మనిషి. సో యాక్చువల్గా ట్రైలర్లో కూడా డైలాగ్ వాడారు మీరు, భయం పోవాలంటే దేవుడి కథ తెలుసుకోవాలి, భయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే దేవరా కథ చూడాలి. అంటే దాని నుంచి లైన్ మొదలుపెట్టి రాశారు ఈ కథ. అంటే ఎప్పుడు సినిమాల్లో మనకి హీరో ధైర్యం అవుతాడు, అందరికీ ధైర్యం అవుతాను నేను, మీ అందరి ధైర్యం నేను అనేది. ఎందుకు భయం అవ్వకూడదు ఆయన అనిపించింది ఫస్ట్ ఐడియా స్టేజ్లో. సో ఆయన భయం అవ్వాలంటే ఆయన చుట్టుపక్కల మనుషులకి ఎక్కువ ధైర్యం ఉండాలి. సో ఆ ఐడియానే బాగా ఎగ్జైట్ అయ్యాం. నేను ఐడియా రాగానే ఎందుకో వెంటనే చెప్పేస్తా ఆయనకి, కొత్త ఐడియా వచ్చినప్పుడు ఎందుకు స్ట్రైకింగ్ అనిపిస్తుంది, ఆయన ఎగ్జైట్ అయ్యాడు. సో ఆ ఐడియానే ఇప్పటిదాకా ఈ ట్రావెల్ని అంత అందంగా ఉంచింది. హీరో భయం అవటం జనరల్గా విలన్ చూసి భయపడతారు, హీరో ధైర్యం అవుతాడు ఎనీ మాస్ ఫిల్మ్లో, రెగ్యులర్ సినిమాల్లో. బట్ ఇక్కడ మిగిలిన తన చుట్టుపక్కల అందరూ మితిమీరిన ధైర్యంతో ఉంటే ఈయన భయం అవుతాడు వాళ్ళందరికీ. సో ఆ ఐడియా అదే బాగా నమ్మాము. అండ్ ఐ థింక్ అదే బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారు రేపొద్దున.